ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. మేషరాశి వారికి నా నమస్కారాలు. నమస్కారం స్నేహితులారా, ఈ రోజు మీ జీవితంలోకి శుభవార్త స్వయంగా నడిచి రాబోతుంది. ఈ రాశి వారికి ఈ రోజు అత్యంత శుభకరం. మీ జీవితంలో కొత్త అవకాశాల ద్వారం తెచ్చుకోబోతుంది. మీ అదృష్టం యొక్క మూసి ఉన్న తలుపులను ఈశ్వరుడే స్వయంగా తెరిచే ఆ క్షణం చాలా దగ్గరలోనే ఉంది. మీరు స్వయంగా మీ జీవితంలో మార్పును అనుభవించే సమయం కూడా అది. ప్రతిదీ మీకు అనుకూలకంగా మారుతున్నట్లు కనిపించే సమయం ఇదే. ఆ క్షణం అదృష్టమనే ఎండిపోయిన కొలనులో కమలం వికసిస్తుంది. మరియు ఆ కమలం మీ జీవితంలోకి ధనం, యశస్సు మరియు గౌరవాన్ని వర్షంగా తెస్తుంది. ఇప్పటి వరకు మీ మార్గాన్ని అడ్డుకున్న అడ్డంకులు, మిమ్మల్ని పదే పదే పడేసిన బాధలు అవన్నీ ఇప్పుడు ముగియబోతున్నాయి. ఎందుకంటే మీ కష్టానికి ప్రతిఫలం ఇవ్వాలని పైన ఉన్నవాడు నిర్ణయించుకున్నాడు. మీ ఇంట్లో ఇప్పుడు శ్రేయస్సు దీపం వెలగబోతుంది. మీరు ఎప్పుడో ఆరిపోయిందని అనుకున్న ఆ ఆశ ఇప్పుడు ఒక సాకార రూపాన్ని తీసుకొని మీ ముందుకు రాబోతుంది. విశ్వసించండి, ఎందుకంటే అదృష్టం ఇప్పుడు మలుపు తీసుకుంది అని చెప్పడానికే ఈ జ్యోతిష్య కార్యక్రమం మీ వద్దకైతే వచ్చింది. మరి స్నేహితులారా, మీ చేతి నుండి జారిపోయిన వస్తువులు ఇప్పుడు తిరిగి రావడం ప్రారంభించాయి. అసంపూర్తిగా ఉన్న పనులలో ఇప్పుడు విజయం ఖాయం. మరియు ఈ విషయాలను మీ మనసును తాకినట్లయితే వెంటనే ఈ వీడియోను లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో జై కాళీమాత అని తప్పకుండా రాయండి. ఎందుకంటే కాళీమాత కృపతోనే మీ జీవితంలో కొత్త ప్రారంభం రాబోతుంది. మిమ్మల్ని నిర్లక్ష్యం చేసిన వారు, మీ పోరాటాలని చూసి నవ్విన వారే ఇప్పుడు మీ ముందు తలవంచుతారు. ఎందుకంటే సమయ చక్రం తిరిగింది మరియు ఈసారి అది మీకు అనుకూలకంగా ఉంది. ఇప్పుడు మీ అదృష్టం కొత్త ఎత్తులకు ఎగరడానికి సిద్ధంగా ఉంది. మరియు ఈ ప్రయాణం ఒక అద్భుతం కంటే తక్కువ కాదు. అడ్డంకులు తొలగిపోయాయి. కేవలం మీ జీవితంలో కొత్త కమలం వికసించే క్షణం కోసం వేచి ఉంది. ఇప్పుడు మీ జీవితంలో సుఖం, శాంతి మరియు శ్రేయస్సు యొక్క కొత్త ద్వారాలు తెచ్చుకోబోతున్నాయి. మీరు అనుభవించిన నొప్పి మరియు మోసాలకు ఇప్పుడు భగవంతుడే స్వయంగా న్యాయం చేస్తారు. ఇప్పుడు మీరు కేవలం ముందుకు సాగాలి. ఎందుకంటే అదృష్టం ఇప్పుడు మీతో నడవడానికి సిద్ధంగా ఉంది. మరి స్నేహితులారా, చూడండి, ఇప్పుడు మీ చుట్టూ ఉన్న వాతావరణం మారబోతుంది. దూరం పెరిగిన సంబంధాలలో కలయిక ఉంటుంది. అడ్డంకులు ఉన్న పనులలో విజయం యొక్క అలపరుగులు తీస్తుంది. మీరు ఎప్పటికీ పైకి రాలేరని అనుకున్న వారే ఇప్పుడు మీ విజయాన్ని ఉదాహరణగా చెప్తారు. ఎందుకంటే ఈ సమయం మీ కోసం విజయయుగాలని తీసుకువచ్చింది. ఈ జ్యోతిష సంకేతాల ప్రకారం జీవితంలో కమలం వికసించినప్పుడు దాని అర్థం ఆత్మ మేల్కొంది మరియు అదృష్టం చురుకుగా మారింది. ఇప్పుడు మీ జీవితంలో ధనం, కీర్తి మరియు ప్రసిద్ధి యొక్క వర్షం కురవబోతుంది. అందుకే మీరు ప్రారంభించి అసంపూర్తిగా వదిలేసిన పని మళ్లీ ప్రారంభించండి. ఎందుకంటే ఈసారి గమ్యాన్ని చేరుకోవడం ఖాయం. మరి స్నేహితులారా, మీరు చాలా సహించారు, చాలా పోరాడారు. ఇప్పుడు అదే దుఃఖం సుఖంగా మారబోతుంది. ఇప్పుడు మీ ఇంట్లో కొత్త సంతోషాల కమలం వికసించబోతుంది. ఇంటిలోని ప్రతి మూల కూడా కాంతితో నిండిపోయే ఆ క్షణం అప్పుడు మీరే స్వయంగా అంటారు, భగవంతుడు ఆలస్యం చేయవచ్చు కానీ అన్యాయం ఎప్పుడు చేయడు. ఈ సమయం కూడా మారబోతుందని మీకు విశ్వాసం ఉంటే మరి స్నేహితులారా, కామెంట్ సెక్షన్ లో జై కాళీమాత అని తప్పకుండా కామెంట్ చేయండి. తద్వారా కాళీమాత కృప ఎల్లప్పుడూ ఉంటుంది. మరి స్నేహితులారా, అదృష్ట చక్రం ఇప్పుడు తిరిగింది మరియు అందులో మీ పేరు అంకితం చేయబడింది. ఇప్పుడు కొంచెం ధైర్యం వహించండి. ఎందుకంటే రాబోయే రోజులలో ఒక అలాంటి అవకాశం మీ జీవితంలోకి తలుపు తడుతుంది. అది మీ మొత్తం దిశను కూడా మార్చేస్తుంది. మీరు సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న క్షణం కూడా ఇదే. ఈసారి దానిని వదులుకోవద్దు, పట్టుకోండి. ఎందుకంటే ఇప్పుడు కర్మ మరియు అదృష్టం రెండు మీతో ఉన్నాయి. మీ జీవితంలో ఉన్న స్తబ్దత ఇప్పుడు ముగిసిపోతుంది. ఆగిపోయిన పనులు మళ్లీ నడవడం ప్రారంభిస్తాయి. మీరు సిద్ధంగా ఉంటే కామెంట్ సెక్షన్ లో నేను సిద్ధంగా ఉన్నాను అని కామెంట్ చేయండి. ఎందుకంటే తన జీవితంలోని కొత్త అధ్యాయాన్ని ధైర్యంతో స్వీకరించే వ్యక్తి మాత్రమే సిద్ధంగా ఉంటాడు. మరి స్నేహితులారా, ఇప్పుడు అదృష్టం దిశ మార్చుకుంది కాబట్టి వెనక్కి తిరిగి చూడకండి. ప్రతి అడుగుల్లోనూ భగవంతుడు మీతో ఉంటాడు. ఇప్పటి వరకు అసాధ్యంగా అనిపించిన పనులు ఇప్పుడు సాధ్యమవుతాయి. మరియు విజయం మీ చేతుల్లోనే ఉన్నప్పుడు ప్రజలు మీ పేరును ప్రేరణగా తీసుకుంటారు. కేవలం ఇప్పుడు మీ ప్రతి కళ నెరవేరే మార్గంలో ఉంది. కేవలం విశ్వాసం ఉంచండి, శ్రద్ధ ఉంచండి మరియు దేవుడి నామంపై అచంచలమైన ఆస్థను ఉంచండి. ఎందుకంటే దేవుడిని నమ్మిన వారు ఎప్పటికీ ఓడిపోరు. ఇప్పుడు మీ పగలు మారాయి, రాత్రులు కూడా మంగళకరంగా మారాయి. మరియు ఇప్పటి వరకు నిశ్శబ్దంగా ఉన్న ఇళ్లల్లో ఇప్పుడు నవ్వు మరియు ఆనందం యొక్క ప్రతిధ్వని వినిపిస్తుంది. కొత్త కమలం వికసించడానికి ఇదే సంకేతం. కొత్త ప్రారంభానికి ఇదే సంకేతం. మరియు గుర్తుంచుకోండి, ఇదంతా అకస్మాత్తుగా జరగడం లేదు. ఇది మీ కర్మ ఫలితం. ఇది ఇప్పుడు విజయం మరియు శ్రేయస్సు రూపంలో తిరిగి
తిరిగి వస్తుంది. అందుకే మీపై నమ్మకం ఉంచండి. నిరంతరం కర్మ చేస్తూ ఉండండి మరియు ఈ జ్యోతిష్య కార్యక్రమాన్ని చివరి వరకు చూడండి. ఎందుకంటే దాని చివర్లో మీకోసం ఒక అత్యంత ముఖ్యమైన సందేశం దాగి ఉంది. మరి స్నేహితులారా, భగవంతుడు మీకోసం ఒక గొప్ప వరాన్ని నిర్ణయించారు. దానిని చేరుకునే ముందు మీ విశ్వాసాన్ని కదిలించవద్దు. ప్రతి అడుగుల్లోనూ కాళీమాత నామాన్ని తీసుకోండి. మరి స్నేహితులారా, ఎవరి అదృష్టమైన మెరిసిపోవచ్చు. కేవలం ఆ క్షణాన్ని గుర్తించవలసిన అవసరమైతే ఉంది మరియు ఆ క్షణం ఇప్పుడు మీ ముందు ఉంది. మరియు స్నేహితులారా, మీ ప్రతి కళ నెరవేరబోతుంది. మీ బాధలన్నీ తొలగిపోతాయి. మరియు స్నేహితులారా, శ్రద్ధగా వినండి. ఇప్పుడు చెప్పబోయే విషయాలు మీ జీవితంలో అత్యంత నిజమైన మరియు ఆశ్చర్యపరిచే భవిష్యవాణి. ఎందుకంటే అదృష్టం మీ పేరుతో కూడిన చీటిని తీసిన క్షణం కూడా వచ్చేసింది. ఇప్పుడు ఆ కమలం కేవలం వికసించడమే కాదు, దాని సువాసన మొత్తం ప్రపంచంలో వ్యాపిస్తుంది. ఇప్పటి వరకు చీకటిగా ఉన్న మార్గాల్లో ఇప్పుడు ప్రకాశం దిగింది. మిమ్మల్ని అడ్డుకున్న వారు, మిమ్మల్ని కించపరచడానికి ప్రయత్నించిన వారు, వారే ఇప్పుడు మీ ప్రశంస చేయడానికి బలవంతమయ్యారు. ఎందుకంటే మీ గుర్తింపుకు కొత్త ఎత్తును ఇవ్వాలని ఆ పైనున్నవాడు నిర్ణయించుకున్నాడు. మరి స్నేహితులారా, ఇది మామూలు క్షణం కాదు. సృష్టిలోని అన్ని సానుకూల శక్తులు మీకు అనుకూలకంగా ఏకమవుతున్న సమయం కూడా ఇది. గ్రహాలు మరియు నక్షత్రాలు ఇప్పుడు మీ అదృష్టం యొక్క కొత్త ద్వారాన్ని తెరుస్తున్నాయి. అందుకే మీలో అకస్మాత్తుగా ఒక కొత్త శక్తి, ఒక కొత్త ఉత్సాహం మరియు ఆత్మవిశ్వాసం మేల్కొంటాయి. ఇది మీ జీవితంలో కొత్త కమలం వికసించడానికి సంకేతాలు మరియు దాని ప్రతి రేకులోను శ్రేయస్సు, ప్రేమ, ఆదరణ మరియు విజయం యొక్క సంకేతాలు దాగి ఉన్నాయి. స్నేహితులారా, ఒక జ్యోతిష్య దృక్కోణం ప్రకారం ఒక వ్యక్తి జీవితంలో కొత్త కమలం వికసించినప్పుడు అతని అదృష్టం 7 రెట్లు వేగంగా పెరుగుతుంది. అతని ఆలోచన సానుకూలకంగా మారుతుంది. మరి కర్మ ఫలితం అదే జీవితంలో లభించడం ప్రారంభిస్తుంది. మీతో కూడా ఇప్పుడు ఇదే జరగబోతుంది. మీరు అనుభవించిన నొప్పి మరియు సంఘర్షణ ఇప్పుడు వరంగా మారబోతున్నాయి. రాబోయే 24 గంటలలో ఒక అలాంటి ఊహించని సంఘటన కూడా జరుగుతుంది. అది మీ జీవిత దిశను శాశ్వతంగా మారుస్తుంది. మరి స్నేహితులారా, చమత్కారాలు నిజంగా జరుగుతాయని మీకు నమ్మకం కలిగించే క్షణం కూడా ఇదే. మరియు శ్రద్ధగా వినండి. మీ జీవితంలో ఇప్పుడు బురద ఎండిపోవడం ప్రారంభమవుతుంది. అంటే ప్రతికూలత అంతమవుతుంది. ఇప్పుడు మిమ్మల్ని కేవలం పడగొట్టడానికి వచ్చిన వారు, అసూయ లేదా సందేహంతో నిండిన వారు మీ జీవితం నుండి దూరమవుతారు. ఇప్పుడు వారి కర్మఫలం వారికి లభిస్తుంది. మరి మీ మార్గంలోని ముళ్ళని తొలగిపోతాయి. మీరు కేవలం ముందుకు సాగాలి. భయపడకండి. ఎందుకంటే ఇప్పుడు మీతో ఈశ్వరీయ శక్తి ఉంది. ఇప్పుడు మీ ఇంట్లో కొత్త కాంతులు కళ రాబోతున్నాయి. కేవలం సంతోషంతో కాకుండా దివ్య శక్తితో నిండిన కాంతులు. అకస్మాత్తుగా మీకు ఇంటి వాతావరణం తేలికగా అనిపిస్తుంది. మనసులో లోతైన శాంతి ఉంటుంది మరియు ఏ కారణం లేకుండానే ముఖంలో చిరునవ్వు కనిపిస్తుంది. మాతా లక్ష్మీదేవి ఇప్పుడు మీ ఇంట్లోకి అడుగు పెట్టబోతున్నారనడానికి ఇది స్పష్టమైన సంకేతం. ఇప్పటి వరకు ఆగిపోయిన పనులు ఇప్పుడు సులభంగా పూర్తవుతాయి. మిమ్మల్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లే అలాంటి అవకాశాలు మీకు లభించబోతున్నాయి. కానీ గుర్తుంచుకోండి, ప్రతిసారి జీవితంలో ఏదైనా సానుకూల మార్పు వచ్చినప్పుడు భగవంతుడికి కృతజ్ఞత తప్పకుండా చెప్పండి. మీరు మీపై నమ్మకం ఉంచి అడుగు ముందుకు వేయవలసిన క్షణం కూడా ఇదే. భయపడకండి, ఎందుకంటే మీతో దివ్య శక్తి నిలబడి ఉంది. మరియు ఇప్పటి వరకు మీరు ఏదైనా పని గురించి గందరగోళంలో ఉంటే లేదా ఏదైనా ఆలోచనలో చిక్కుకుంటే ఇప్పుడు ఆగవద్దు. మీ మనసులో నడుస్తున్న ప్రణాళికలను అమలు చేయండి. ఎందుకంటే ఈ సమయంలో గ్రహస్థితి పూర్తిగా మీకు అనుకూలకంగా ఉంది. ఇప్పుడు అడుగు వేయకపోతే ఈ అవకాశం కొన్ని సంవత్సరాల వరకు తిరిగి రాదు. అందుకే ఇప్పటి నుంచే మీ ప్రయత్నాలను ప్రారంభించండి. బ్రహ్మాండం ఇప్పుడు మీ కోసం మార్గాన్ని సిద్ధం చేస్తుంది. మీరు కేవలం దానిపై నడవాలి. ఇప్పుడు మీ మాటల్లో ప్రభావం ఉంటుంది. మీ ఆలోచనలలో అద్భుతమైన శక్తి ఉంటుంది. మరి మీ కర్మలు ఖచ్చితమైన ఫలితాన్ని మీ ముందు కనిపిస్తాయి. ఇదే ఆ సమయం. మరి స్నేహితులారా, ఈ రోజు ఈ జ్యోతిష కార్యక్రమం ఒక అదృశ్య శక్తి యొక్క సంకేతమని తెలుసుకోండి. ఒక అలాంటి శక్తి ఈ సమయంలో మీ చుట్టూ తన రక్షా కవచాన్ని అల్లుకుంది. మీ వద్దకు చేరే ముందు ప్రతి దెబ్బను ఆపే శక్తి ఇది. మరియు ఈ శక్తి స్వయంగా మాతా కాళీది. ఆమె దృష్టి ఈ క్షణం మీ పైన నిలిచి ఉంది. వినండి శ్రద్ధగా. మరి స్నేహితులారా, ఇప్పుడు నడుస్తున్న ఈ క్షణం మామూలు సమయం కాదు. విశ్వం స్వయంగా మీ రక్షణ భారాన్ని తన చేతుల్లోకి తీసుకున్న క్షణం ఇది. మరి కాళీమాత తన కంఠంతో ఆజ్ఞ ఇచ్చారు. ఇప్పుడు ఆమె భక్తుడికి ఎటువంటి నష్టం జరగదు. ఎవరైనా చెడు ప్రయోగాలు లేదా చెడు దృష్టి అయినా అన్ని వ్యర్థమై ధూళిలో కలిసిపోతాయి. ఇప్పటికీ మీరు వ్యతిరేకంగా కుట్రలు పన్నుతున్న వారు వారే తమ వలలో చిక్కుకుపోతారు. మరి మీకు మాతా కాళీపై నిజమైన విశ్వాసం ఉంటే ఇప్పుడే కామెంట్ సెక్షన్ లో జై కాళీమాతని తప్పకుండా కామెంట్ చేయండి. మరి స్నేహితులారా, మీరు చాలా సహించారు. ప్రతి వైపు నుండి ప్రజలు మీ విశ్వాసాన్ని విచ్ఛిన్నం చేశారు. ఈ వ్యక్తులు మీ జీవితానికి నష్టం
నష్టం కలిగిస్తూ వచ్చారు. మీరు వీరి పట్ల అప్రమత్తంగా ఉన్నంత వరకు వీరు మీ సంతోషాలను దోచుకుంటూనే ఉంటారు. వీరు మీ మరియు మీ కుటుంబం యొక్క రక్షణ కావాలంటే ఈ వీడియోను చివరి వరకు శ్రద్ధగా చూడండి. ఎందుకంటే ఇందులో మీ జీవిత భద్రత రహస్యం దాగి ఉంది. మీరు దీని మధ్యలో వదిలేస్తే తర్వాత పశ్చాత్తాపడవలసి వస్తుంది. ఈ ఇద్దరి వ్యక్తులు ఎప్పుడు మీ చుట్టూనే ఉండి మోసం చేశారు. మీరు నిజమైన మనసుతో సంతోషంగా ఉండాలని వారు ఎప్పుడు కోరుకోరు. కనిపిస్తున్నట్లుగా ఈ సమయంలో మీరు తీవ్రమైన ఆర్థిక సంక్షోభంతో పోరాడుతున్నారు. ధనం లేకపోవడం మిమ్మల్ని బలహీనం చేస్తుంది. కానీ దీని అర్థం మీరు కష్టపడడం లేదని కాదు. మీరు ఎప్పుడు నిజాయితీగా పోరాడారు. మీ శ్రమతో జీవితాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లడానికి ప్రయత్నించారు. మీరు ఎప్పుడు ఎవరిని మోసం చేయలేదు. ఎప్పుడు మీ సొంత శక్తిపై విజయం సాధించే మార్గాన్ని ఎంచుకున్నారు. మీరు మీ కలల కోసం నిరంతరం ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ మీరు విజయం దగ్గరికి రాగానే మీ దాగి ఉన్న శత్రువులు చురుకుగా మారి మిమ్మల్ని అడ్డుకుంటున్నారు. మీరు ముందుకు సాగకుండా ఉండడానికి వారు మీకు వ్యతిరేకంగా రహస్య ఎత్తుగడలు వేశారు. అనేక సార్లు మీరు విజయం కేవలం ఒక అడుగు దూరంలో ఉందని, కానీ అకస్మాత్తుగా అంతా చేజారిపోయిందని అనుభవించి ఉంటారు. మీ రహస్య శత్రువులు మీ పురోగతిని అడ్డుకునే విధంగా చెడు ప్రభావం చూపడం వల్ల ఈ పరిస్థితి పదే పదే జరుగుతూనే ఉంది. మరియు వారు మీ జీవితంలో పదే పదే ఆర్థిక నష్టాలు కలిగించే విధంగా దుష్ట దృష్టి చేశారు. ఇది కేవలం ఊహ కాదు, సత్యం. మీరు స్వయంగా దీనిని చాలా సార్లు అనుభవించారు. పదే పదే మీకు నష్టం వాటిల్లింది. మరి మీలో ఈ ప్రశ్న తలెత్తుతుంది, ఎందుకు నాకే ఇలా జరుగుతుంది? నా అదృష్టం చెడ్డదా, లేదా నేను ఏదైనా తప్పు చేశానా, లేక భగవంతుడు నాపై కోపంగా ఉన్నాడా? స్నేహితులారా, నిజం ఏమిటంటే మీ అదృష్టం చెడ్డది కాదు, మరి భగవంతుడు మీపై కోపంగా కూడా లేరు. బదులుగా గత 3 సంవత్సరాలుగా ఒక దేవత యొక్క ప్రత్యేక దయ మీపై ఉంది. అవును, ఈ దేవత గత 3 సంవత్సరాలుగా మీ చుట్టూ ఉంది. మిమ్మల్ని రక్షిస్తున్నారు. వారి దయ ఇప్పటి వరకు మిమ్మల్ని ప్రతి ఆపద నుండి రక్షించిందనేది మీ అదృష్టం యొక్క వరమే. అందుకే మీ శత్రువులు మిమ్మల్ని ఏమీ చేయలేకపోయారు. మరియు మీకు చిన్న చిన్న విజయాలు లభిస్తూ వచ్చాయి. కానీ మీరు ఏదైనా పెద్ద ముందడుగు వేయడానికి ప్రయత్నించినప్పుడల్లా, మీరు ఎత్తును తాకడానికి ప్రయత్నించినప్పుడల్లా ఈ ఇద్దరు వ్యక్తులు మీ పురోగతిని అడ్డుకున్నారు. దీనికి కారణం అదృష్టం కాదు, దురదృష్టం కాదు, కేవలం ఈ ఇద్దరు వ్యక్తులే నిరంతరం మీ అభివృద్ధికి అడ్డంకిగా ఉన్నారు. అందుకే ఇప్పుడు వీరు ఒక దృఢమైన మరియు నిర్ణయాత్మకమైన అడుగు వేయాలి. అప్పుడే మీరు మీ జీవితంలో ఉన్నత విజయాన్ని సాధించగలరు. ఈ దాగి ఉన్న శత్రువుల నిజం మీకు తెలిసిన వెంటనే మీరు ఆశ్చర్యపోతారు. అందుకే ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వీరిద్దరితో అన్ని రకాల సంబంధాలను ముగించడం మీకు అత్యంత సరైన నిర్ణయం అవుతుంది. మీరు అలా చేయకపోతే జీవితంలో నిజమైన సుఖం మరియు శాంతిని మీరు ఎప్పుడూ అనుభవించలేరు. మీరు పదే పదే దుఃఖాన్ని ఎదుర్కోవలసి ఉంటుంది మరియు ఈ బాధ జీవితాంతం ఉంటుంది కూడా. అయితే స్నేహితులారా, ఇప్పుడు ఈ ఇద్దరితో అన్ని రకాల బంధాలను తెంచుకోవాల్సిన సమయం. ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు తప్పక చూడండి. ఎందుకంటే ఇందులో బయట పెడుతున్న రహస్యం ఇంతకు ముందు మీరెప్పుడు కూడా విని ఉండరు. మరియు స్నేహితులారా, మేము ఇప్పుడు మీకు గ్రహాల కదలిక మరియు నక్షత్రాల స్థితి ఆధారంగా ఖచ్చితమైన మరియు ప్రణాళికబద్ధమైన సమాచారాన్ని ఇవ్వబోతున్నాము. మీరు ఈ వీడియోను మధ్యలో వదిలేస్తే ముఖ్యమైన సమాచారం అసంపూర్తిగా ఉంటుంది. మరియు మీకు తెలిసినట్లుగా అసంపూర్ణ జ్ఞానం అత్యంత ఘోరమైనది, ప్రమాదకరం. సగం సమాచారం కొన్నిసార్లు విషం కంటే కూడా ప్రమాదకరంగా నిరూపించబడుతుంది. కాబట్టి ఇప్పుడు శ్రద్ధగా వినండి. గత 3 సంవత్సరాలుగా మీ జీవితానికి హాని కలిగించడానికి ప్రయత్నిస్తున్న ఆ రహస్య శత్రువు ఎవరో తెలుసుకోవాల్సిన సమయం వచ్చింది. ఇది బయటి వ్యక్తి కాదు, మీ సొంత మనిషే. అతను మీ చుట్టూనే ఉంటాడు, మీకు బాగా తెలుసు. కానీ మీరు అతనిపై ఎప్పుడు కూడా అనుమానం పడరు. మరియు అదే అతని అతిపెద్ద ఎత్తుగడ. మీకు అత్యంత ఎక్కువ నష్టం కలిగించాలనుకునే వ్యక్తి పేరు ఆర్ అక్షరంతో మొదలవుతుంది మరియు అతని సహచరుడి పేరు పి అనే అక్షరంతో ప్రారంభమవుతుందని విని మీరు ఆశ్చర్యపోతారు. వీరిద్దరే మీ అతిపెద్ద రహస్య శత్రువులు. మీ విజయాన్ని చూసి అశాంతి చెందేది, మీ అభివృద్ధికి అసూయ పడేది ఈ వ్యక్తులే. అందుకే ఇద్దరు వ్యక్తులతో అన్ని రకాల సంబంధాలను వెంటనే ముగించండి. మీరు అలా చేయనంత వరకు మీకు భద్రత లభించదు, నిజమైన విజయం కూడా లభించదు. సమయం చాలా తక్కువ. స్నేహితులారా, ఆలస్యం కాకముందే జాగ్రత్త పడండి. ఎందుకంటే గత సంవత్సరాలుగా మీ సొంత ఇంటిలోనే ఒక భయంకరమైన శత్రువు దాగి ఉన్నాడు. ఆ మోసగాడు మీ అతి సన్నిహిత బంధువు రూపంలో ఉన్నాడు. మీరు అతని కుటుంబంలో ఒక భాగంగా భావించారు, కానీ అతనే ఇప్పుడు మీకు అతిపెద్ద ప్రమాదంగా మారాడు. అవును స్నేహితులారా, మీ ఇంటి లోపలే మీ నాశనానికి కారణమవుతున్న వ్యక్తి ఉన్నాడు. గత చాలా సంవత్సరాలుగా అతను మీ అభివృద్ధిని అడ్డుకోవడానికి మరియు మిమ్మల్ని అంతం చేయడానికి పథకాలు వేశాడు. అతను మీ విజయాన్ని మాత్రమే కాదు, మీ అస్తిత్వాన్ని చూసి కూడా ఇష్టపడుతున్నాడు. అందుకే స్నేహితులారా, సమయం ఉండగానే ఆ వ్యక్తి పట్ల జాగ్రత్త వహించండి. ఈ వీడియో ద్వారా నేను ఆ శత్రువు పేరును మాత్రమే
కాకుండా అతని ప్రతి రహస్యాన్ని కూడా బయట పెట్టబోతున్నాను. నాదొక విన్నపం, ఈ వీడియోను మొదటి నుండి చివరి వరకు శ్రద్ధగా చూడండి మరియు ఒంటరిగా ఏకాంత గదిలో చూడండి. దీనిని ఎవరి ముందు ప్లే చేయవద్దు. మరియు స్నేహితులారా, మీరు చాలా త్వరగా ఎవరినైనా విశ్వసిస్తారు మరియు ఇదే మీ అతిపెద్ద బలహీనత అని తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఇదే కారణం చేత మీకు పదే పదే భారీ నష్టాలు ఎదురవుతున్నాయి. కానీ ఇప్పటికీ మీరు ఇదే విధంగా విశ్వసిస్తూ ఉంటే ఈ తప్పు మీ జీవితంలో అతిపెద్ద పొరపాటుగా నిరూపించబడుతుంది మరియు మీ మొత్తం జీవితానికి భారమవుతుంది. గమనించండి, మీ రాశికి చెందిన వ్యక్తులు సాధారణంగా చాలా శాంతంగా మరియు నిరాడంబరంగా ఉంటారు. అవును, ఎవరైనా మీతో రెండు మధురమైన మాటలు మాట్లాడితే మీరు వెంటనే వారిని విశ్వసించి మీ ప్రతి ప్రణాళికలను, ప్రతి కష్టాన్ని మరియు మీ భవిష్యత్తు విషయాలను వారితో పంచుకుంటారు. మరియు ఇదే ఆ స్థానం మీరు అతిపెద్ద పొరపాటు చేసేది. మరి స్నేహితులారా, మీరు ఇప్పుడు ఈ తప్పును పునరావృతం చేయకూడదు. మీ శత్రువు ఎల్లప్పుడూ మధురమైన మాటలు మరియు మృదువైన ప్రవర్తనతో మాత్రమే మిమ్మల్ని తన వలలోకి లాగుతున్నాడని అర్థం చేసుకోండి. అతను అత్యంత మోసగాడు, అలాంటి భ్రమజాలాన్ని సృష్టిస్తాడు. మీరు స్వయంగా అతని అనుచరులు అవుతారు మరియు అతని ప్రతి మాటను నమ్ముతారు. అతను చాకచక్యంగా మిమ్మల్ని ఉపయోగించుకుంటాడు మరియు ఆపై మీ జీవితాన్ని సంక్షోభంలోకి నెట్టివేస్తాడు. ఈ వ్యక్తి కేవలం మీ ముందు తను మీ వాడని నటించడం మాత్రమే చేస్తాడు. అతను కేవలం తన లాభం కోసం మాత్రమే మీతో ఉంటాడు. అతని ఉద్దేశం మిమ్మల్ని కించపరచడం, మీ అభివృద్ధిని అడ్డుకోవడం మరియు మానసికంగా బలహీనపరచడం. మరియు మీరు ఇదంతా అర్థం చేసుకోలేరు. మీ స్వభావం చాలా నిష్కపటంగా ఉంటుంది. ఎవరైనా సులభంగా మిమ్మల్ని తమ ప్రభావంలోకి తీసుకుంటారు. కానీ స్నేహితులారా, ఈ రోజు ఈ వీడియో ద్వారా మీ కోసం ఎవరు నిజమైన వారు, ఎవరు నిజంగా హృదయపూర్వకంగా మిమ్మల్ని కోరుకుంటున్నారు మరియు ఎవరు కేవలం తమ స్వార్థం కోసం మీకు దగ్గరగా ఉన్నారు అని మీరు స్వయంగా గుర్తించగలిగే సమాచారాన్ని మేము మీకు ఇవ్వబోతున్నాము. మేము ప్రతి అంశంపై లోతుగా చర్చిస్తాము. మరియు స్నేహితులారా, సమాచారం కోసం ఈ వీడియో మీకు జీవిత రక్షకారిగా నిరూపింపబడుతుంది. మీ అతిపెద్ద శత్రువు ఎవరో తెలుసుకోవాలనుకుంటే మరియు అతని నుండి విముక్తి పొందాలనుకుంటే ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. నేను మీకు హామీ ఇస్తున్నాను, మీ సమయం వృధా కాదు. మీ శత్రువు యొక్క మొత్తం రహస్యాన్ని బయట పెడతాను. అందుకే వీడియోని చివరి వరకు చూడడం మర్చిపోకండి. గుర్తుంచుకోండి, ఈ దేవత మీ రక్షణ చేస్తున్నంత వరకు ఏ శక్తి కూడా మీకు నష్టం కలిగించదు. ఏ వ్యక్తి కూడా మీ జీవితంలోకి అడ్డంకి సృష్టించలేదు. ఇది పూర్తి విశ్వాసంతో చెప్పవచ్చు, ఎందుకంటే ఇప్పుడు మీ జీవితంలో వచ్చిన సమయం అత్యంత శుభకరమైన మరియు పరివర్తనాత్మకమైనది. ఈ కాలం మీ అదృష్టాన్ని పూర్తిగా మార్చబోతుంది. ఇప్పుడు మీరు ఏ రకమైన చింత చేయవలసిన అవసరం కూడా లేదు, భయపడడానికి కారణం లేదు, ఎందుకంటే మీ జీవితంలో ఇప్పుడు స్వర్ణయుగం ప్రారంభమైంది. మీరు సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న ఆ గడియ ఇప్పుడు మీ ముందు ఉంది. ఇప్పుడు మీకు ప్రతిదీ సహజంగా లభించబోతుంది. ఇప్పుడు మీరు ఏ వస్తువును తాకినా అది మీదే అవుతుంది. ఇక్కడ వరకు మీరు మట్టిని స్మరించినా అది కూడా బంగారంగా మారుతుంది. అంత అద్భుతమైన సమయం ఇప్పుడు మీ జీవితంలోకి ప్రవేశించింది. మీరు జీవితంలో చాలా కష్టాలను ఎదుర్కొన్నారు, కానీ ఇప్పుడు ఆ సమస్యలన్నీ నెమ్మదిగా ముగియబోతున్నాయి. ఎందుకంటే ఈ దేవత మీతో ఉన్నంత వరకు ఏ ఆపద కూడా మీ వద్దకు రాదు. ఈ దేవత ఇప్పుడు మీ జీవితంలోకి ప్రతి సంక్షోభాన్ని వేరుతో సహా అంతం చేయబోతుంది. అందుకే రాబోయే 24 గంటలలో మీకు ప్రతి దిశ నుండి లాభమే లాభం లభిస్తుంది. మరియు ఈ లాభం మామూలుది కాదు, 10 రెట్లు అధికంగా ఉంటుంది. ఎందుకంటే మీరు లోపల అత్యంత మంచి మనసున్న వ్యక్తి. మీ జీవితం నిజాయితీ మరియు సత్యంపై ఆధారపడి ఉంటుంది. మీరు ఎప్పుడు ఎవరిని మోసం చేయలేదు లేదా అబద్ధం చెప్పే సహాయం తీసుకోలేదు. మీరు ఎప్పుడు కూడా మీ చెమటతో సంపాదించిన ఆదాయంతో మీ ప్రపంచాన్ని నిర్మించుకున్నారు. ఇదే కారణం చేత ఇప్పుడు ఈ దేవత మీ జీవితంలో ప్రకటమైంది. ఈ దేవత ఇప్పుడు మీకు అపారమైన ఆనందాలు, శ్రేయస్సు మరియు సుఖాన్ని వరంగా ఇవ్వబోతుంది. ఎందుకంటే ఇప్పుడు వారు మీపై పూర్ణంగా ప్రసన్నమయ్యారు. ఇప్పుడు ఈ దేవత మీ ప్రతి కోరికను పూర్తి చేస్తుంది, ప్రతి కలను సాకారం చేస్తుంది. వచ్చిన సమయం మీకోసం భాగ్య మార్పు యొక్క కాలం. ఇప్పుడు పరిస్థితి మీకు అనుకూలకంగా మారి తీరుతుంది. ఇప్పుడు ఈ సంసారంలోని ఏ శక్తి కూడా మిమ్మల్ని విజయం సాధించకుండా ఆపలేదు. మీరు చాలా పెద్దగా కష్టాలు మరియు ఆర్థిక ఇబ్బందులు గడిపారు, కానీ ఇప్పుడు ఆ సమయం ముగిసిపోయింది. ఇప్పుడు మీరు మీ జీవితాన్ని ఆనందం మరియు సుఖంతో శుభ గడియ కూడా వచ్చింది. ఇప్పుడు మీ జీవితంలో ఇంత అద్భుతమైన అద్భుతాలు జరుగుతాయి. మీరు జీవితాంతం ఈ కాలాన్ని గుర్తుంచుకుంటారు. మరి స్నేహితులారా, ఈ సమయం మిమ్మల్ని అలాంటి పెద్ద స్థానాలకు చేరుస్తుంది. మీ కుటుంబం మొత్తం గర్వం మరియు ఉల్లాసంతో ఉప్పొంగిపోతారు. తెలుసుకోండి, ఇప్పుడు మీరు విద్య మార్గంలో పూర్తిగా దృఢత్వంతో ముందుకు సాగుతారు. మీ అడుగులు ఇప్పుడు ఆ నిచ్చెనపై ఉంచబడతాయి. అది నేరుగా ఎత్తుల వైపు వెళ్తుంది. ఇప్పుడు మీరు విజయానికి కేవలం కొన్ని అడుగుల దూరంలో ఉన్నారు. కర్మ మరియు ఆశీర్వాదం కలిసి మీ జీవితంలో అతిపెద్ద విజయ ద్వారాన్ని తెరవబోతున్న
క్షణం కూడా ఇదే. మరి స్నేహితులారా, మేషరాశి వారు ఇప్పుడు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి. మరి స్నేహితులారా, మీకు ఎలాంటి కష్టాలున్నా ఎలాంటి సమస్యలున్నా సరే కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మేము వాటికి సమాధానాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాము. మరియు మీకు ఇంకా ఏమైనా సందేహాలుంటే కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అందరికీ ధన్యవాదాలు.